టమాటా మొక్కలకి 3 రకాలతో ఫర్టిలైజర్ ఇద్దాము. ఇవి మీల్ మేకర్స్, ఇవి రెడ్ రైస్, ఇవి ఓట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా కలిసి ఉన్నాయి ఓట్స్లో. ఈ 3 రకాలు కలిపి ఈరోజు మనం టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ మీల్ మేకర్స్ కానీ, ఓట్స్ కానీ, రెడ్ రైస్ కానీ, ఈ 3 కూడా మొక్కలకి చాలా బలం అండి. ఈ 3లో మంచి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు అందటం వలన టమాటా మొక్కలకి పూత, పిందె రాలకుండా ఉంటుందండి. మనకి టమాటాలు కూడా పెద్ద సైజులో వస్తాయి. టమాటా మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి. ఈ మీల్ మేకర్స్ మనకెంత బలమో మొక్కలకు కూడా చాలా బలం అండి. ఈ ఓట్స్ కూడా మనం చాలామంది తింటామండి. ఓట్స్ ఎక్కువ పర్సెంట్ ఈ మధ్య అందరూ తింటున్నారు ఓట్స్ని. ఈ ఓట్స్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇంకా రైస్ అండి, మనం రైస్ వాటర్నే ఇస్తున్నాము మొక్కలకి. ఇంకా రైస్ పౌడర్ని కూడా ఇస్తే మొక్కలకి చాలా బలము. ఈరోజు మనం ఈ 3 రకాలని కలిపి ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము. ఇదిగోండి మీల్ మేకర్స్, మీకు చూపిస్తా. అసలు గిన్నెలో ఉంటే కనిపించాయో లేదో. ఈరోజు మనం టమాటా మొక్కలకి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అండి ఇది. చూసారా ఓట్స్, ఇవి మీల్ మేకర్, ఇవి రెడ్ రైస్. ఇవన్నీ మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం టమాటా మొక్కలకి ఫర్టిలైజర్గా ఇవ్వాలి. ఇంకా మిక్సీలో వేస్తున్నానండి, మిక్సీ జార్లో. ఈ 2 కలిపేస్తున్నా. ఇవి కిందకెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకొని వద్దామండి, పౌడర్ చేసుకొని వద్దాము. ఇంక స్టార్ట్ చేద్దామండి టమాటా మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వడం. ఈ ఫర్టిలైజర్ని 3-4 స్పూన్లు ఇవ్వండి ఒక్కొక్క మొక్కకి. నేనైతే చేత్తో ఇస్తున్నా. మొక్క చుట్టూ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మట్టిలో కలుపుదాము. అలా లైట్గా కలిపేస్తే సరిపోతుంది. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ మట్టిలో ఇట్లా కలిపేయాలండి. కలిపేస్తే ఫర్టిలైజర్ని మట్టి ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మొక్కలకి ఈజీగా అందుతాయి పోషకాలు. వాటర్ క్యాన్లో అందమైన కలర్ఫుల్ ఇండోర్ ప్లాంట్ని నాటుకుందాము. మట్టిని మంచిగా కలపాలండి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. అప్పుడే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి. ఇదండి కలర్ఫుల్ మొక్క. నాకైతే చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది. ఈ మొక్కను నాటుకుందాము వాటర్ క్యాన్లో.
ఇంకా నాటేద్దామండి. చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. ఈ మొక్కను నాటుకుందాము. ఫస్ట్ గుంత తీయాలండి. ఇది రోహియో ప్లాంట్ అండి, 2 కలర్స్లో ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది బుషీగా పెరుగుతుంది. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది ఇంట్లో ఉన్నా కానీ. నాటానండి మొక్కని. ఈ కొమ్ము ఉంది, ఇది కూడా నాటేద్దాము. ఇంకా బుషీగా పెరుగుతుందండి వాటర్ క్యాన్లో.